వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ కాలంలో కులం ఎక్కడిది, ఇప్పుడు కులం ఎక్కడిది అని చాలా మంది మాటలు మాట్లాడుతుంటారు. కానీ ప్రతి సందర్భంలో కులం ఉంది, కుల వివక్ష ఉంది అని చెప్పేసి అనేక సందర్భాలు, అనేక దృశ్యాంతాలు మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇటీవల కాలంలో అనేక కుల ఉన్మాద దాడులు జరిగినాయి. వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు KVPS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. స్కైలాబాబు గారు. ఎంత మాట్లాడతారు? నమస్తే అండి. నమస్కారం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి జనరల్ గానే మాట్లాడుతున్నప్పుడు కులం ఎక్కడిది, ఈ కాలంలో కులం గురించి ఎందుకు మాట్లాడతారని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. మన వినయ్, తాండూరు సంబంధించిన వినయ్ పెళ్లి చేసుకొని బరాత్ చేసుకుంటుంటే దాన్ని దాడి చేయడాన్ని ఎట్లా చూడాలి, అసలు ఎట్లా జరిగిందంటే అదే ఇన్సిడెంట్? ఈ రోజుల్లో కులం ఎక్కడిది, ఇంకా కుల వివక్ష కొనసాగుతుందా, ఇంకా కులపరమైన దాడులు జరుగుతున్నాయా అని చెప్పేసి చాలా మంది సందిగ్ధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి హైదరాబాదు చుట్టూ జరుగుతున్న పరిణామాలే కనువిప్పు చేస్తాయి. హైదరాబాదు తాండూరుకి మధ్యలో కరెక్ట్గా 100 కిలోమీటర్ల దూరం. తాండూరు పట్టణానికి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో బెల్కటూరు అనే ఒక గ్రామం ఉంది. బెల్కటూరు MBA చదువుకున్నటువంటి ఒక ఉన్నత విద్యావంతుడు, దళిత యువకుడు. ఆయన గుడిలో పెళ్లి చేసుకుందామని పోతే ఆ గుడి పూజారి ఆబ్జెక్షన్ చెప్పాడు. ఆ తర్వాత పక్క ఊరు గుడిలో పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి చేసుకుని తను పుట్టిన ఊరిలో బరాత్ చేసుకుందామని చెప్పేసి బరాత్ ప్రారంభించాడు. చాలా మంది ఆయన ఫ్రెండ్స్, స్నేహితులు, చాలా మంది మిత్రులు, బంధువులు వస్తారు కదా సహజంగానే. బరాత్లో వీళ్ళందరూ పాల్గొంటున్నారు. ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఇవన్నీ ఉంటా ఉంటే ఊరి మధ్యలోకి వెళ్ళి పోయేటువంటి టైంలో ఒక 4 యువకులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారుల కుటుంబాలకు సంబంధించిన యువకులు వచ్చి, నువ్వు అదనా మాదిగోడివి, నువ్వు పెళ్లి చేసుకోవటమే వేరైతే ఊరిలో డైరెక్ట్ ఇదే పదాలు, ఈ నడి ఊర్లో సౌండ్ ఇంతగానం పెంచుకుంటూ తిరుగుతావా అనేటువంటి పద్ధతులలో ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడిని మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. మన ఊరోళ్ళే కదా, పరిచయస్తులే కదా అని చెప్పి వినయ్ కుమార్ అబ్బాయి వివాహం బరాత్తులో వేదిక మీద ఉన్నటువంటి ఒక వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తి పోయి, అన్నా నా పెళ్లి ఊరేగింపు మీరేమో అడ్డుకోకండి అని చెప్పేసానంటే ఆయన్ని కూడా కులం పేరుతో దూషించడం. పెళ్లి చేసుకున్న సంతోషంలో ఆ యువకుడు ఉంటే కులం పేరుతో దూషించడమే కాకుండా దౌర్జన్యం చేసి సౌండ్ బాక్సులన్నింటినీ కూడా బంద్ చేయించి ఇష్టం వచ్చినటువంటి పరుష పాదజాలంతో తిట్టడమే కాదు, కాలర్ బట్టి నెట్టేశారు. ఈ విషయం మే 18వ తేదీన జరిగింది. ఆయన 15 రోజులు దాటిపోయింది, ఎక్కువైంది 20 రోజులకు పైచి ఒక 4 యువకులని పోలీసులు FIR చేశారు. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోతే నేను చదువుకున్న విద్యావంతుణ్ణి, MBA వరకు చదివాను, నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య దళితుల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆ యువకుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రజా సంఘాలు, KVPS, CITU, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు వచ్చి కోరాడు. నాకు ఈ పరిస్థితి ఎదురైంది, నేను చదువుకున్నప్పటికీ కూడా నేను ఊర్లో స్వేచ్ఛగా ఈ 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా స్వేచ్ఛగా ఊరేగింపు చేసుకోకూడదా, నాకు ఇట్లాంటి అవమానం జరిగిందని చెప్పేసి కంటనీరు పెట్టుకునే విధంగా వీళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యాడు. ఈ KVPS ఇట్లాంటి సంఘాలతో పాటు మిగిలిన దళిత సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఇది తప్పు అనేటువంటి పద్ధతులలో తాండూరు DSP గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, SP గారికి ఇచ్చారు. ఏ పద్ధతుల్లో ఇచ్చినా సాధ్యం కాలేదు. వాళ్ళు ఏమి అరెస్ట్ చేయట్లేరు, ఇప్పటి వరకు రిమాండ్ చేయట్లేరు, FIR మాత్రం చేశారు. ఒక పెళ్లి బరాత్తును అడ్డుకున్నటువంటి యువకులను పరుష పదజాలంతో తిట్టినటువంటి వాళ్ళు, కులం పేరుతో దూషించినటువంటి వాళ్ళ ఎడల తాండూరు DSP అనుసరించినటువంటి వైఖరి చాలా దుర్మార్గకరంగా ఉంది. అంటే ఇలాంటి దాంట్లో అసలు ఇలాంటి సంఘటనలు జనానికి తెలవడమే బాగా లేట్ అవుతుంటాయి. చాలా సంఘటనలు, ఏ సంఘటన తీసుకున్నా అసలు కుల ఉన్మాద దాడులు అనేటివి జనానికి తెలవడము, అది ఒక సోషల్ మీడియా రూపంలో బయటకు రావడమే చాలా లేట్ అవుతుంది. ఇట్లా లేట్ అయ్యి జనం స్పందించిన దాని మీద కూడా పోలీస్ వ్యవస్థ సరైన పద్ధతిలో వాళ్ళు స్పందించిన తీరుని ఎట్లా చూడాలి? స్పందించకపోవటం పైగా న్యాయం కావాలి, బాధితుడికి అన్యాయం జరిగింది, కులం పేరుతో దూషించారు, తక్షణమే ఆ పెత్తందారుల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీదను దౌర్జన్యానికి పాల్పడ్డలో 4 మీద FIR అయితే ప్రజా సంఘాల నాయకులు, KVPS నాయకులు వీళ్ళందరిపై 6 మీద FIR చేశారు DSP గారు. మీ పైన ఎందుకు చేశారు? మా వాళ్ళ పైన ఎందుకు చేశారంటే మా వాళ్ళు న్యాయం అడుగుతున్నారు, బాధితుడికి బాసటగా నిలుస్తున్నారు. DSP మాత్రం ఉద్దేశపూర్వకంగానే పెత్తందారుల యువకులు ఎవరైతే ఉన్నారో దౌర్జన్యం చేసినటువంటి దుండగులకు అండగా నిలబడుతున్నాడు DSP.
కానీ బాధితుల తరపున నిలబడుతున్నటువంటి వారి మీద 6 పైన కేసు పెట్టాడు ఈ రోజు. అందుకని ఈ ఘటన విషయంలో, ఈ ఘటన జరిగింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఈ ఘటన జరిగింది ఎక్కడ? మన స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారి జిల్లా. అందుకని ఈ వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలోనే ఈ రకమైనటువంటి వివక్ష, దౌర్జన్యం జరిగితే ఇంతవరకు స్పందించకపోతే ఇది ఏమి ప్రజాపాలన అనుకోవాల్సి వస్తుంది. స్పందించకపోవడమే కాదు, అసలు మళ్ళీ ఈ అన్యాయం ఏంది అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటిది ఎటువైపు దారితీస్తుంది. అందుకని ఒక ముఖ్యమంత్రి గారు, ఒక స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఈ కుల వివక్ష, ఈ దౌర్జన్యం జరిగితే ఇంకా మిగతా ప్రాంతాలు ఏమిటి? ఒకటి, విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడైనటువంటి యువకుడికి బరాత్ జరుపుకునే హక్కు లేదు. ముందు గుడిలో పెళ్లి చేసుకునే హక్కు లేదంటారు, తర్వాత బరాత్ చేసుకునేటువంటి హక్కు లేదంటారు. ముఖ్యమంత్రి నా బిడ్డలు, ఇది నా పాలమూరు ప్రాంతము, ఇది నా చేవెళ్ల ప్రాంతము, ఇట్లాంటి మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు. మరి నీ ప్రాంతంలోనే ఇది జరిగితే నువ్వెందుకు స్పందించట్లేదు? ఇదే ముఖ్యమంత్రి గారు తన ప్రాంతం వికారాబాద్ దగ్గర చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒకసారి వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి బాలాజీ టెంపుల్ అర్చకుడు ఉన్నటువంటి ఆయన మీద రంగరాజన్ మీద దాడి చేశారు. రంగరాజన్ మీద దాడి చేసినప్పుడు మేమంతా ఖండించాం. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి మరి ఫోన్ లో మాట్లాడి మీకు ప్రభుత్వం అండగా ఉంటదని చెప్పేసి భరోసానిచ్చాడు. చాలా సంతోషపడ్డాం మేము. ఎవరి మీద దౌర్జన్యం జరిగినా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అండగా నిలబడతాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఈ రోజు దళిత యువకుడికి అవమానం జరిగితే ఆ రకమైనటువంటి పాత్ర నువ్వు నిర్వహించావా, ఫోన్ లో మాట్లాడవా, మీ ఎమ్మెల్యేని పంపించవా అనేది పక్కన పెడదాం. కనీసం జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు. నీ సొంత జిల్లాలో ఇది జరిగితే దళిత యువకుడికైతే ఒక నీతి, పూజారికి అయితే మరొక నీతి అంటే ఎలా చూస్తారు? అందుకని ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నటువంటి వివక్షగా దీన్ని చూడాలి. తక్షణమే డిఎస్పీని సస్పెండ్ చేయాలి. డిఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మీరు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు చూసినా గానీ, అట్లాగే SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా చూసినా గానీ తక్షణమే నిందితులు ఉన్నటువంటి వాళ్ళని రిమైండ్ చేయాలి. ఈ చట్టం డిఎస్పీ చదువుకున్నట్టుగా లేదు. ఎందుకంటే అడ్డుకున్నది ఓపెన్, ఊరు గ్రామ ప్రజలందరి సమక్షంలో అడ్డుకున్నారు. వచ్చి బరాత్ను అడ్డుకోవటం, ఆపేయటం, లైట్లు ఆర్పేయటం, ఆ సౌండ్ సిస్టమ్ వ్యక్తి మీద దౌర్జన్యానికి పాల్పడటం అనేటువంటిది అట్రాసిటీ కిందికి వస్తుంది. మరి దాన్ని డిఎస్పీ గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు? అట్రాసిటీ పెట్టలేదా? ఇంకా SC/ST అట్రాసిటీ FIR లో ఉంది కానీ అరెస్ట్ చేయట్లేదు. FIR లో ఉంది, FIR కాపీ ఉంది, FIR లో ఉంది, కానీ ఎందుకు రిమాండ్ చేయట్లేదు? ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడు? తేల్చి చెప్పాలి సమాజానికి. ఎందుకంటే చట్టాలు అనేటువంటి ఎవరికి చుట్టాలు కాదని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ చట్టాన్ని ఎవరికి చుట్టంగా మార్చాలనుకుంటున్నాడు డిఎస్పీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పైన ఎస్పీ ఎందుకు స్పందించట్లేడు? ఈ రోజు మొత్తం ప్రజా సంఘాల నాయకులందరూ ఎస్పీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు పోయి. కానీ వినయ్ కుమార్ యొక్క మనోవేదన ఎంత సీరియస్ గా ఉంటది. ఒక ఉన్నత విద్యావంతుడు, నేను ఇంత 78 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత, 75 ఏళ్ళ రాజ్యాంగం తర్వాత నాకు బరాత్ చేసుకునే హక్కు కూడా లేదా? నేను ఈ దేశంలో పుట్టలేదా? ఈ దేశ పౌరుణ్ణి కాదా? ఈ ఊరు మనిషిని కాదా అనేది నేను అనేటువంటి ఆవేదన ఉంటది కదా. ఈ ఆవేదనకి ఎవడు ఆన్సర్ చేయాలి? ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేస్తారా? స్పీకర్ ఆన్సర్ చేస్తాడా? ఎస్పీ, కలెక్టర్ వీళ్ళు ఆన్సర్ చేస్తారా? చేయమనండి. కానీ ఒక ఉన్నత విద్యావంతుని ఈ రకమైనటువంటి అవమానించడం అనేటువంటి దుర్మార్గమైన చర్య. సభ్య సమాజం మొత్తం తలదించుకునేటువంటి చర్యకు ఈరోజు డిఎస్పీ ఒడిగట్టాడు. తక్షణమే పెత్తందారులను అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఎవరైతే ప్రజా సంఘాల నాయకుల మీద అక్రమ కేసులో న్యాయం కావాలని అడిగితే న్యాయం అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు ఏమిటి? అన్యాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళ మీద ఏం కేసు పెట్టారు? వీళ్ళ మీద న్యూసెన్స్ చేశారు. ఈ రోడ్డును ఆందోళన చేసిన సందర్భంగా న్యూసెన్స్ చేశారు అనే పద్ధతులలో కేసులు పెట్టారు. అందుకనే ఎవరైతే ప్రజా సంఘాల నాయకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి. నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. డిఎస్పీ ఇట్లాంటి అట్రాసిటీ కేసుల పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు గాను తక్షణమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి, స్పీకర్ ఆదేశించాలి. డిఎస్పీని ఒక చోట సస్పెండ్ చేస్తే అనేక చోట్ల ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో అవి ఆగిపోవడానికి అవకాశం ఉంటది. ఇలాంటి డిఎస్పీలు ఉంటే ఈ దాడులు మరిన్ని పెచ్చరిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఎస్పీని కూడా సస్పెండ్ చేయాలనేటువంటిది కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ బాధితుడికి ఎంతకాలం న్యాయం జరిగితే ఇంకెన్ని అక్రమ కేసులైనా KVPS, ఇతర CITU, సామాజిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ మిగతా సంఘాలు కూడా MRPS చాలా సంఘాలు వచ్చాయి. వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఆ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు, నిందితులను అరెస్ట్ చేసేంత వరకు, డిఎస్పీ మీద యాక్షన్ జరిగేంత వరకు KVPS ఉద్యమిస్తూనే ఉంటది. ఇది ఇట్లా ఉంటే
పోలీస్ స్టేషన్ లో కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన జంట పైన కులాలు వేరనే పేరుతోటి దాడి జరగడం, దట్టు తెలంగాణలో జరగడం, ఎట్లా చూడాలి దీన్ని? హన్మకొండ జిల్లా షాయింపేట మండలం పత్తిపాక అనే ఊర్లో ఉమ్, మణిరాజ్ అనేటువంటి అబ్బాయి, నితీష్ అనేటువంటి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకొని చిన్ననాటి నుంచి ప్రేమించుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మణిరాజు ముదిరాజు కులం బీసీకి సంబంధించిన వ్యక్తి, నితీష్ అనేటువంటి అమ్మాయి రెడ్డి కులంలో పుట్టినటువంటి అమ్మాయి. ఉమ్, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని మాకు రక్షణ కావాలని చెప్పి షాయింపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు మంచి పాత్ర వహించారు. ఇద్దరు పేరెంట్స్ ని పిలిచారు, కౌన్సిలింగ్ కూడా చేస్తే చాలా స్పష్టంగా నితీష్ చెప్పింది, నేను మణిరాజు తోటే ఉంటాను, నా జీవిత సహచరుడు ఉంటాను, నా తల్లిదండ్రులను మర్చిపోను, మేమిద్దరం ఐక్యంగా ఉంటూ మేమిద్దరం మా జీవనాన్ని సాగిస్తూ వాళ్ళకి కష్ట నష్టాల్లో కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి ఓపెన్ గా పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ తర్వాత చెప్పారు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరు రెండు సైడ్లు ఉన్నటువంటి పేరెంట్స్ ఇద్దరిని పంపించారు. పంపించిన 10 రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇల్లు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగిరం అనే ఊర్లో వాళ్ళ చిన్నమ్మ ఉంటే ఈ అమ్మాయిని తీసుకొని ఇద్దరు కలిసి అక్కడికి పోయారు. అక్కడ వాళ్ళ చిన్నమ్మ దగ్గర ఉంటున్న సందర్భంలో సమాచారం తెలుసుకున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కొంతమంది రౌడీ షీటర్లను వెంట పెట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యానికి ముందు 2 కార్ల ద్వారా వెళ్ళారు. అక్కడ న్యూసెన్స్ జరుగుతున్న విషయాన్ని మణిరాజు ఎమ్మటే 100కు డైల్ చేశాడు. డైల్ చేయగానే నల్లబెల్లి పిఎస్ నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు, పోలీస్ స్టేషన్ లోకి అందరిని తీసుకొచ్చారు. ఈలోపు మరో 3 కార్ల నిండా ఈ రౌడీ షీటర్లను, ఆ రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ లోని పోలీసులు చూసుకుంటారు కదా అనేటువంటి పద్ధతులలో వీళ్ళు తక్కువ సంఖ్య వచ్చారు, అబ్బాయి తరపు వాళ్ళు. సహజంగానే సామాజికంగా చూసినప్పుడు రెడ్డి అంటే పై కులం, ముదిరాజు అంటే చిన్న కులం లాగా, ఆర్థికంగా కూడా వాళ్ళు సంపన్నులు, వీళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. సామాజికంగా చూసినప్పుడు ముదిరాజులు తక్కువ కులం రీత్యా ఈ సమాజంలో గుర్తింపు, అదేవిధంగా ఆర్థికంగా పేదవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళలో ప్రేమ, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య బంధం అనేటువంటిది చాలా బలమైంది. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళు చేసిన తప్పేం లేదు. కానీ నల్లబెల్లి పిఎస్ కు 5 కార్ల నుంచి వచ్చినటువంటి రౌడీ షీటర్లు, ఆ రెడ్డి కులస్తులు వీళ్ళందరూ మూకుమ్మడిగా ఆ పిల్లవాడి మీద దౌర్జన్యం చేసిన పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలో దౌర్జన్యం చేయటం అంటే ఎంత అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది, ఎంతటి అహంకారం కొనసాగుతుంది. చట్టం, న్యాయం అన్నింటినీ తెలియజేసేటువంటి కేంద్రంగా రక్షక భటుల నిలయం ఉంటది. ఈ రక్షక పోలీస్ స్టేషన్ లో రక్షణ లేకపోతే ఇంకా రక్షణ, పోలీస్ స్టేషన్ లోనే ప్రేమ జంటకు రక్షణ లేకపోతే మరెక్కడ ఉంటది అనేటువంటిది. అంటే ఒక అగ్రకుల ఆధిపత్యం యొక్క ఆ రేంజ్ ఉచ్చ దశకు చేరుకుంది. అంటే రక్షక భటులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితులలో మేము దౌర్జన్యం చేయగలం, మాకు ఆధిపత్యం ఉంది, మాకు ఆర్థికంగా బలవంతులం, మేము పైకులం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఏమైనా చేస్తాం, పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటిది వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రతాపాన్ని ఆ రోజు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పోలీసుల సాక్షిగా ప్రేమ జంట పైన, కులాంతర వివాహితుల ఆదర్శ జంట పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు వాళ్ళ సంఖ్య చాలకపోతే మళ్ళీ వాళ్ళు సమీకరించుకొని ఇద్దరిని విడదీసి ఆ రూపంలో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని చాలా కేసు ఏమైనా పెట్టారా? జస్ట్ కేసులు పెట్టారు, ఇద్దరిని బోత్ సైడ్స్ కేసులు అయినాయి. బోత్ సైడ్స్ కాకూడదు, ఎందుకంటే దౌర్జన్యానికి పాల్పడ్డ వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టాలి కానీ దౌర్జన్యానికి గురైనటువంటి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసు పెడుతున్నారు. ఇంతకు ముందు మనం తాండూరులో జరిగిన అంశమే ఇక్కడ కూడా దౌర్జన్యానికి గురైనటువంటి బాధితుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇక ఇద్దరు ఎదురెదురు పడి కొట్టుకున్నటువంటి అంశం కాదు, వాళ్ళు దౌర్జన్యానికి వచ్చారు, వీళ్ళు బాధితులుగా ఉన్నారు, వాళ్ళు దాడి చేసినటువంటి దుడ్డగులు ఉన్నారు. దుడ్డగుల మీద కేసు పెట్టాలి, బాధితులకు అండగా నిలబడాలి, చట్టం, న్యాయం, ధర్మం, రక్షక భటులైనా ఎవరైనా అట్లనే ఉండాలి. కానీ ఇప్పుడు బాధితుల పైన కూడా కేసులు పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు అనేటువంటిది రోజు రోజుకి పెట్టిపోతున్నాయి. ఇది హత్య చేయడానికి పూనుకొని ప్రయత్నాలు చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి, మణిరాజుని హత్య చేయాలని. చివరికి ఆ అమ్మాయిని విడగొట్టుకొని వచ్చైనా లేదని మరో పెళ్లి చేయాలి, ఆ తక్కువ కులపొడి వెంట ఉండకూడదు నా కూతురు, దీనికి ఏమైనా చెయ్యాలి అనేటువంటిది పద్ధతులలో వాళ్ళు అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించారు. అందుకని నల్లబెల్లి పిఎస్ మీద దాడి చేయడానికి వాళ్ళు రావటం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం స్పష్టం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక విషయాన్ని చేర్చారు. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 11 మాసాలు గడిచింది, అసెంబ్లీ
పూర్తయి ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి చర్చ అసెంబ్లీలో జరగలేదు. ఇప్పటికైనా కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం కోరుతూ అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలి. చాలా రాష్ట్రాల్లో జరిగింది, రాజస్థాన్ లో రీసెంట్ గా ఈ కుల దురాంకార హత్యలు జరుగుతున్నాయి అనే పేరుతోటి ఫిబ్రవరి 14th రోజు ఒక యాక్టివిటీ చేశారు. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు వచ్చారు. తప్పకుండా దానిపైన ప్రభుత్వంతో మాట్లాడుతా అన్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఏమన్నా కదిలించరా? అదేమీ జరగలేదు, ఇప్పటి వరకు జరగలేదు. వారు ఎమ్మెల్సీ అయ్యారు, వచ్చిన రోజు కాలేదు ఎమ్మెల్సీ. అవును, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, నేను మాట్లాడుతా అన్నారు. మేము ఫాలోఅప్ లో ఉన్నాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చారు. నేను మీ మేనిఫెస్టోని మీరు అమలు చేయండి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వదిలేయండి. ఎందుకంటే మీలాగా చేసిన రాష్ట్రాల పేర్లు మేము చెబుతాం వివరాలు. రాజస్థాన్ అసెంబ్లీ, నిండు అసెంబ్లీ తీర్మానం చేసింది, స్పష్టంగా తీర్మానం చేసింది. ఆ వివరాలు ఇవ్వమని ఇస్తాం. మేము ఒక ముసాయిదా కూడా ఇస్తాం, కులాంతర వివాహితుల రక్షణ చట్టం ఎలా ఉండాలి. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కులం కంటే గుణం గొప్పదై ఉండటం, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండటం. భారత రాజ్యాంగమే ఏజ్ ఒక్కటి క్రైటీరియాగా చెప్తున్నది. ఆ ఏజ్ ని పరిగణలోకి తీసుకుంటే మేజర్స్ అయినటువంటి వాళ్ళ ఎడల అనుసరించే వైఖరి ఎలా ఉండాలి. ఒక మనిషిని చంపడం అనేటువంటిది క్రూరత్వంతో కూడుకున్నటువంటి అంశం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పరువు కోసం హత్య చేస్తాం అనుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామం ఏమిటి? ఉదాహరణకి పెరుమాళ్ళ ప్రణయిని మారుతిరావు హత్య చేశాడు. ఒక్క మారుతిరావు హత్య చేస్తున్నప్పుడు ఏమనుకుంటాడో తన కూతురు తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ తన మనవునికి తండ్రిని లేకుండా చేశాడు. తన బిడ్డకు భర్తను లేని వితంతువుని చేసి పెట్టాడు. ఇప్పుడు తనకు భార్యకు భర్త లేకుండా అయ్యాడు. అంటే తన భర్త అంటే ఆయనే భర్త, వాళ్ళ భార్యకు భర్త లేకుండా తన భార్యను కూడా వితంతువుని చేశాడు. అంటే ఒక క్రూరత్వం అనేది, ఒక అగ్రకుల ఆధిపత్యం అనేటువంటిది ఎన్ని రకాల కుటుంబాల్ని వేధిస్తుంది అనేటువంటి అంశాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఈ కుల దురహంకార హత్యల్ని ఆపివేయాలి అని చెప్పేసి అంటే, కుల దురహంకార హత్యలు లేని తెలంగాణ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి గనక ఆలోచన కలిగితే రాష్ట్రంలో కులాంతర వివాహితుల రక్షణ చట్టం తప్పనిసరిగా చేయాలి. కులాంతర వివాహాలన్నింటినీ కూడా ఒక ఆదర్శ వివాహాలుగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇది ఎవరు ముఖ్యమంత్రి గారికి ఒక సామాజిక సంఘంగా కేవీపీఎస్ లాంటిదో చెప్పేది కాదు. భారత రాజ్యాంగము దాని ఉచ్చ దశ ఏంటంటే కుల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్నది భారత రాజ్యాంగం. కుల వివక్ష అంటరానితనాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలి, కుల మత లింగ భేదం లేనటువంటి సమానత్వాన్ని సాధించాలి అని చెప్పి చెబుతున్నది. అంటే కులపరంగా నువ్వు ఒకటి తక్కువ అని అన్న తర్వాత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం. రాజ్యాంగమే కుల నిర్మూలన జరగాలి, కులపరమైనటువంటి వివక్ష అణచివేతలు ఉండకూడదని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ చట్టం చేయకపోతే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. అందుకని కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తిలో అంతర్భాగంగా చూడాల్సి తప్ప వేరే కాదు. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అనేక విరోచితమైనటువంటి ఉద్యమాలకి, పోరాటాలకి నిలవైనటువంటి గడ్డ. ఈ గడ్డ మీద ఇప్పటికీ 129 జరిగినాయి. ఆ టిఆర్ఎస్ పాలనలో ఎట జరిగినాయో అది వదిలేయండి, దాన్ని రోజు తిడుతున్నప్పుడు మీ పాలనలో అది జరగకుండా చూడండి. ఆ జరగకుండా చూడాలండి, చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ దాడిని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఎక్కడ ఆదర్శ వివాహ దంపతులను ఇలాంటి దాడులు జరిగితే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పౌర సమాజమే ప్రత్యక్షంగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లనే ఇక్కడ కందుకూరులో జరిగిన ఒక ఇంకా దారుణమైన విషయం, ఈ ఫంక్షన్ హాల్ కి సంబంధించి ఫంక్షన్ హాల్ యజమాని దళితులను ఆ పెళ్ళైన ఆయన పిలిస్తే, పెళ్లి ఎవరైతే చేస్తారో వాళ్ళేమో దళితులను పిలిస్తే ఈ యజమాని లోనికి రానికపోవడాన్ని ఎట్లా చూడాలి? అసలు చాలా దారుణమైనటువంటి సంఘటన. హైదరాబాద్ కు 40 కిలోమీటర్లు కూడా ఉండదు. లేమూరు అని కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనేటువంటి గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్, ఇందిరారెడ్డి ఏదో బైపాల్ రెడ్డి ఒక పేరుంది, అది రెడ్డిది. ఒక గొల్ల కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తి తన కూతురు పెళ్లి దాంట్లో చేసుకుంటున్నాడు. మాచర్ల రాములు, మాచర్ల మైసయ్య అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ దోస్తుకు ఇంకో రాములు అని చెప్పి రజక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు జిగిరి దోస్తులు, పెద్ద మనుషులు, 60 ఏళ్లకు పైన ఉన్నటువంటి పెద్ద మనుషులు. ఊర్లో చాలా పంచాయతీలు, పెద్ద మనుషులు ఉంటారు, చాలా పంచాయతీలు చేస్తుంటారు. అక్కడ ఎల్లమ్మ గుడి కాడ కూర్చుంటా ఉంటారు రెగ్యులర్ గా. పెద్ద మనుషులు కాబట్టి కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి తనకు నా కూతురు పెళ్లి ఉంది, మీరు తప్పకుండా రావాలని చెప్పి పెళ్లి కార్డులు ముగ్గురికి మూడిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ రోజు పెళ్లి ఫంక్షన్ అవుతున్న సందర్భంలో లోపలికి పోదాం, అక్షింతలేసి ఆ తర్వాత భోజనం చేద్దామని పోతుంటే ఆ గేట్ దగ్గర కూర్చున్నటువంటి ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ ఉన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేశాడు, మీరు మాకు దీంట్లోకి రాకూడదు,
మీరు ఈ ఫంక్షన్ లోకి వస్తే భవిష్యత్తులో ఈ ఫంక్షన్ హాలు కిరాయిలకు రావు. ఎందుకంటే నువ్వు అదనా మాదిగోడివి, నువ్వు సాకలోడివి, కాబట్టి మీరు వస్తే ఈ ఫంక్షన్ హాల్ కిరాయికి మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఉంటది. ఎందుకంటే మీరు తక్కువ కులపులు కాబట్టి మిగతా బీసీ కులాలలో ఎవరు రారు ఇళ్ళకు. నువ్వెందుకు చెప్తున్నావు? ఆల్రెడీ ఈ పెళ్లి చేసేటువంటి వ్యక్తి తన కూతురు పెళ్లి ఉందని చెప్పి మా కార్డు ఇచ్చాడు కదా, అంటే నాది ఈ ఫంక్షన్ హాల్ నాది అంటాడు. నువ్వు ఒకసారి ఫంక్షన్ హాల్ రెంట్కి ఇచ్చుకున్నావు, నీకేం సంబంధం? ఆయన ఎవరినైనా పిలుచుకుంటాడు ఆయన. మీరు ఎట్లా అంటే లేదు లేదు మీరు రావద్దని చెప్పేసి తోసేయటం అనేటువంటిది జరిగింది, నెట్టేయటం అనేటువంటిది జరిగింది. ఎంతకంటే దారుణమైనటువంటి వివక్ష ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఇంకా ఎక్కడుంది కుల వివక్ష, ఇంకా అంటరానితనం ఎక్కడుంది, ఇంకా కులం పేరుతో వేధించేది ఎక్కడుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. అక్కడక్కడ అందరు కలిసిమెలిసి జీవిస్తున్నారు, అందరు కలిసిమెలిసి తింటున్నారు, కలిసిమెలిసి పడుకుంటారు, ఇట్లాంటి విషయాలు చర్చిస్తుంటారు అక్కడక్కడ. ఎంతటి దారుణం చూడు. పెళ్లి చేస్తున్నటువంటి ఎవరైతే వివాహ నిర్వాహకుడు ఉన్నటువంటి వ్యక్తి ఆహ్వానించాడు, ఫంక్షన్ హాల్ ఓనర్ ఏ సంబంధం లేదు, పెళ్లికి కిరాయి లేకుండా ఉచితంగా ఇయ్యలే, కిరాయి తీసుకున్నాడు. వన్స్ నువ్వు అక్కడ ఉండకూడదు అసలు, కానీ ఆయన అడ్డుకున్నాడు. రెడ్డి అనేటువంటి కుల దురహంకారంతో వాళ్ళు దళితులు చాకళ్ళు అనేటువంటి సామాజికంగా ఒక అణచివేత ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీనిపైన చాలా సీరియస్ గా కేవీపీఎస్ స్పందించింది. ఊర్లో పెద్ద ర్యాలీ పెట్టింది. అంబేద్కర్ దగ్గరికి ర్యాలీకి పోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధమవుతున్నాడు అనేటువంటి పద్ధతులలో చెప్పాడు. కానీ దీన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం తక్షణమే ఆ రెడ్డిని అరెస్ట్ చేయాలి వెంటనే. ఎందుకు అరెస్ట్ చేయాలి? ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకునేటువంటి వ్యక్తి ఇష్టం ఎవరినైనా పిలుచుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ మా ఇంద్రారెడ్డికి గనక ఇష్టం లేకపోతే తన ఫంక్షన్ కు రానియద్దు, తన ఫంక్షన్ రాదు, తన ఇంట్లో ఫంక్షన్ అయితే ఇంటికి కూడా రానియకూడదు. కానీ నీ ఫంక్షన్ హాల్ వన్స్ కిరాయికి ఇచ్చిన తర్వాత వివాహం నిర్వహించేటువంటి వ్యక్తిదే బాధ్యత ఉంటుంది. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకోవచ్చు. దాన్ని నువ్వు అడ్డుకోవటం అంటే నీలో అగ్రకుల ఆధిపత్యం ఉంది, నీకు కుల దురహంకారం ఉంది. అందుకని SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా తక్షణమే ఆ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేయాలి, రిమాండ్ చేయాలి. ఏ మాత్రం లేట్ చేసినా చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అనేటువంటిది కేవీపీఎస్ యొక్క చర్చ. ఆ రోజు ఊర్లో యువకులందరితో ప్రదర్శన చేస్తా ఉంటే కేవీపీఎస్ వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు పోతారు, మన ఈ ఊరులం కాబట్టి ఆ రెడ్డి క్షమాపణ చెప్తా అంటున్నాడు, ఇంకోసారి జరగకుండా చూస్తా అంటున్నాడు అనేటువంటి పద్ధతులలో కొన్ని సంఘాలు చాలా దారుణమైనటువంటి విషయం. ఇట్లాంటి వివక్ష జరిగితే, ఇట్లాంటి ఆధిపత్యం జరిగితే వీటన్నిటిని రాజీ చేసి అంటే వివక్ష మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పేటువంటి వాళ్లకు ఆయుధాలు ఇచ్చేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సంఘాల పేరుతో ఉండటం దురదృష్టకరం. ఏమాత్రం రాజీ పడకుండా తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫంక్షన్ హాల్ ముందే అవమానించడం, తినే తిండి దగ్గర ఉన్నటువంటి విస్తరాకును వెనక్కి కొట్టేయటం అనేటువంటి ఇది తిండిని అడ్డుకోవటం, దళితులు తినే తిండిని అడ్డుకోవటం కూడా అట్రాసిటీ కిందికి వస్తుంది, వివక్ష పూరితమైంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అదే చెప్తున్నది. తిండిలో విషం కలిపినా, దారికి అడ్డంగా కంచె వేసినా, తినడానికి పోతుంటే ఇస్తారాకి గుంజేసినా ఇవన్నీ చాలా సీరియస్ గా తీసుకోవాలి, పరిగణించాలనేటువంటిది అట్రాసిటీ యాక్ట్ లో ఉంది. 2015లో అట్రాసిటీ చట్టాన్ని సవరించారు. సవరించిన చట్టం ప్రకారంగా 45 రోజులలో ఒక్కరోజు కూడా అంటే 45 రోజులకు తగ్గకుండా తక్షణమే రిమాండ్ చేయాలి. కానీ ఇట్లాంటి విషయంలో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి కానీ, అదేవిధంగా గ్రామంలో కొద్దిమంది పెత్తందారులు, కొన్ని సంఘాలు దీన్ని రాజీ కుదుర్చిన తీరు కానీ చాలా దురదృష్టకరమైంది అనేది తెలియజేస్తున్నాను. ఆ బాధితులకు బాసటగా కేవీపీఎస్ నిలబడ్డది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ CPM కూడా ఈ పోరాడుతున్నటువంటి కేవీపీఎస్ కి అండగా వాళ్ళు కూడా వచ్చారు. అట్లా అనేక పార్టీలు, కొన్ని సంఘాలు కూడా బాధితులకు బాసటగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వివక్షలు జరిగినప్పుడు ఒకటే, పౌర సమాజం అంతా ఖండించాలి. కులం పేరుతో మనిషిని చూసేవాడు, మతం పేరుతో మనిషిని చూసేవాడు మనిషి కాదు. ఎందుకంటే సాటి మనిషిని మనిషిలాగా చూడాలి. ముక్కు, నోరు, కళ్ళు, కాళ్ళు, చేతులు నీకున్నట్టుగానే ఎదుటి వ్యక్తి ఉన్నాయి, అదొకటే. నీలాంటి మనిషా కాదా అనేది చూసుకోవాలి తప్ప ఇటు తక్కువ కులమా ఎక్కువ కులమా, ఇటు తక్కువ మతమా ఎక్కువ మతమా, ఇట్లాంటివి చూసిన తర్వాత వాడు క్రూర మృగం కంటే హీనమైనటువంటి వాడు తప్ప, కుక్క కంటే హీనమైనటువంటి వాడు తప్ప మనిషి కాలేడు ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఒక బాగా ఉన్నత చదువులు చదివిన అబ్బాయి పెళ్లి దగ్గరకు పోయి బరాత్ను మొత్తం కులం పేరుతో దూషించి దాడి చేసిన మీద ఇంకా కేసు పెట్టకపోవడం, అదే విధంగా ఇదేందని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ పోలీసులను, అక్కడున్న మొత్తం పోలీస్ వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలనేది
ఈ ప్రజలందరూ ఆలోచిస్తారు. అదే విధంగా మిగతా 2 సంఘటనల్లో కూడా కులం పేరుతో దూషించడం అనేది SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం. తీసుకుపోయి లోపలేసినప్పుడు వాళ్ళ కఠినమైన శిక్షలు వేస్తున్న సందర్భంలోనే ఇలాంటి దాడులను అరికట్టడానికి అవకాశం ఉంటది. కాబట్టి స్కైలా బాబు గారు అనేక అంశాలు దీని చుట్టూ ఉన్న వాటిని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఈ వీడియో మీద తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి T10.